ఇప్పుడు విజయబాబా ఉమారాణి మేడం గారు, మీరు బాబా వారి ఈ పుస్తకాన్ని మీరు పఠనం చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. జయబాబా అండి, ఉమారాణి మేడం గారు. జై జయబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనము 2-3 రోజులు ఇప్పుడు వరుసగా కాకపోయినా మధ్యలో అప్పుడప్పుడు మనము ఈ హ్యారీ కిల్మోర్ గురించిన పుస్తకం చదువుతూ ఉన్నాము. ఇది టేప్లోంచి హ్యారీతో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా టేపుల్లోంచి తీసుకుని ఒక పుస్తకం కింద కూర్చారు. చాలా పెద్ద పుస్తకం ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది మటుకు తెలియకుండా ఉంది. అన్ని పేజీలు ఉన్నాయి పుస్తకంలో, 690 పేజీలు. అయితే ఈయన బాబాని పాప్ అని పిలిచేవాళ్ళు. తర్వాత కొంతమంది ఏమో మై బిగ్ డాడీ అని పిలిచారు. ఈయన మటుకు పాప్ అని, మై పాప్ అని పిలిచేవాడు. పాప్ అంటే ఇంగ్లీష్లో పోప్ పోప్ పాల్ అని అట్లా అంటాం కదా, అది ఆ పోప్ ఉంటాడు అక్కడ, ఇక్కడ మన రోమ్లో. అది ఆ పెద్దవాడు అనమాట. అట్లా అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. వీళ్ళ కరెస్పాండెన్స్ నడిచేదన్నమాట. లెటర్స్ బాబాకి ఈ హ్యారీ కెన్మోర్కి మధ్యలో ఈరెస్ ద్వారా లెటర్స్ వెళుతూ ఉండేవి. తర్వాత ఆయన కూడా మెహరాజాద్ మండలికి తర్వాత బాబాని సంబోధిస్తూ రాసిన ఉత్తరాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది చాప్టర్ 7 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి సంబంధించింది ఇచ్చారు ఇక్కడ. అది ఇప్పుడు మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. బాబా అండ్ ద మెహరాజాదియన్స్ ప్రిపేర్ ఫర్ ద ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ టు బి హెల్డ్ ఇన్ పూనా. అది నవంబర్ 1 నుంచి 5 వరకు 1962లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి మెహరాజాదియన్స్ అంటే మెహరాజాద్లో ఉండే వాళ్ళందరూ కూడా దానికి సంసిద్ధులు అవుతున్నారు. హ్యారీ ట్రైస్ అగైన్ టు మీట్ విత్ బాబా బిఫోర్ దిస్ మొమెంటస్ ఈవెంట్ బిగిన్స్. ఈ ఈవెంట్ బిగిన్ అయ్యే ముందు హ్యారీ బాబాని కలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బట్ టు నో అవైల్, దానివల్ల ఫలితం ఏమీ లేకపోయింది. బాబా మేక్స్ ఇట్ క్లియర్ దట్ నో వన్, నాట్ ఈవెన్ హిస్ డియర్ సన్ హ్యారీ, ఈస్ టు అరైవ్ ఎర్లియర్ దాన్ ద డేట్స్ హీ హ్యాడ్ గివెన్. బాబా ఇచ్చిన డేట్స్ కాకుండా ఎవరు కూడా ముందుగా రావడానికి కుదరదు అని బాబా ఖచ్చితంగా చెప్పారు. ఇన్క్లూడింగ్ నాట్ ఈవెన్ హిస్ డియర్ సన్ హ్యారీ, తనకి ఇష్టమైనటువంటి సన్ అంటే కొడుకు, ఇష్టమైనటువంటి పుత్రుడు హ్యారీ కూడా చివరికి ముందుగా రావడానికి వీల్లేదు. లేటర్ గార్డెన్ ఆఫ్ అల్లా మెహరాజాద్ ఇండియా, లెటర్ ఏం రాస్తున్నాడు హ్యారీ, ఇది ఎక్కడి నుంచో మాట్లాడుతున్నానంటే గార్డెన్ ఆఫ్ అల్లా మెహరాజాద్. చూడండి ఎంత మంచి పేరు పెట్టాడో, గార్డెన్ ఆఫ్ అల్లా మెహరాజాద్ ఇండియా. స్టార్టెడ్ ఆన్ February 2nd, 1962, ended on February 9th, 1962. The birthday of your beloved master according to the Zoroastrian calendar. అది ఆ రోజు ఫిబ్రవరి 2న మొదలై 1962లో ఎండ్ అయింది ఫిబ్రవరి 9th. గార్డెన్ ఆఫ్ అల్లా మెహరాజాద్ అని లెటర్లో చెప్తున్నారు. హలో డియర్ హ్యారీ అంటే ఇదంతా ఎక్కడి నుంచి వెళ్ళింది ఈ ఉత్తరం అంటే గార్డెన్ ఆఫ్ అల్లా యొక్క గార్డెన్ నుంచి వెళ్ళింది. అది మెహరాజాద్ గార్డెన్. అది స్టార్ట్ అయింది ఫిబ్రవరి 2న, ఫిబ్రవరి 9న ఎండ్ అయింది అకార్డింగ్ టు a birthday period according to Zoroastrian calendar. This will reach you just on or about your birthday. ఇది నీకు నీ బర్త్డే కానీ నీ బర్త్డే అప్పుడు కానీ అందుతుంది. ఇట్స్ a blessed day indeed and the ancient one is proud to have a lovable son like you. అది ఒక మంచి రోజు. ఎందుకని? ఏన్షియంట్ వన్, ఎవరైతే పురాణ పురుషుడు ఉన్నాడో ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి రోజులు అవి. ఫీల్ అయ్యేటటువంటి నువ్వు ఉండడము, నీలాంటి మనిషి ఉండడము, నీలాంటి కొడుకు లవబుల్ సన్ ఉండడము ఆయనకు చాలా గర్వకారణము అని చెప్తున్నారు. హీఈస్ అ బిగ్ బర్త్డే ఎంబ్రేస్. హియర్ ఈజ్ అ బిగ్ బర్త్డే ఎంబ్రేస్ అండ్ కిస్సెస్ ఆన్ ఐదర్ చీక్ అండ్ ఆన్ ద థర్డ్ ఐ ఫ్రమ్ యువర్ బిలవెడ్ పాప్. బిలవెడ్ పాప్ అంటే బాబా. బాబా ఏమి ఇస్తున్నారు? కిస్సెస్ ఇస్తున్నారు. బిగ్ బర్త్డే కిస్సెస్, ఎంబ్రేస్ ఒకటి అంటే
ఈ ఆలింగనము, తర్వాత ముద్దులు ఇస్తున్నారు నీకు. ఎక్కడ? 2 చీక్స్కి, 2 చెంపలకి, తర్వాత నీ 3వ కన్ను, బ్రుకిటి అంటారు కదా, అది అక్కడ. అంటే బాబా అలా ఇస్తున్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి. మే యూ కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు హిస్ ఎంబ్రేస్ డే బై డే. ప్రతి రోజుకి కూడా రోజు వెంబడే రోజు ఇది నువ్వు చాలా క్లోజ్గా రావాలి. ఇంకా ఇన్ హిజ్ ఎంబ్రేస్, ఆ ఆలింగనంతో నువ్వు క్లోజ్గా రావాలి. డే బై డే, రోజు, సంవత్సరం పాటు, మళ్ళీ సంవత్సరం, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, టిల్ యూ బికమ్ మర్జ్డ్ ఇన్ హిమ్. అది ఎప్పటి వరకు అలా జరుగుతుందట? బాబాలో కలిసిపోయే వరకు అలా జరుగుతుంది. ఆల్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ మెహరాజాద్ సెండ్ ఎ బిగ్ బొకే ఆఫ్ బాబా సెంటెడ్ గ్రీటింగ్స్. బా, ఎంత చక్కటి ఇంగ్లీష్ అండి ఇది నిజంగా. ఆల్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ మెహరాజాద్, బ్రదర్స్ సిస్టర్స్ మెహరాజాద్ నుంచి నీకు ఒక బొకే పంపిస్తున్నారు. అది ఏం బొకే, ఎలా ఉందంట? బాబా సెంటెడ్ గ్రీటింగ్స్. బాబా ఉన్నటువంటి సెంట్, పర్ఫ్యూమ్ ఏదైతే ఉంటుందో అట్లాంటి గ్రీటింగ్స్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ అల్లా. అంటే ఆ పువ్వుల వాసన అంతా కూడా ఈ సెంటెడ్ గ్రీటింగ్స్ కింద ఒక మాటలో చెప్పాడు ఆయన. ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ అల్లా టు దేర్ డియర్ బ్రదర్ అక్రాస్ ద సీస్. అంటే సముద్రానికి అవతరం ఉన్నటువంటి ఈ డియర్ బ్రదర్కి ఈ బాబా సెంటెడ్ గ్రీటింగ్స్ పంపిస్తున్నాము. ఎలా? విత్ సిన్సియర్ ప్రేయర్స్ ఫర్ ద బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టు యూ. అంటే నీకు బెస్ట్ కన్నా బెస్టెస్ట్ సిన్సియర్ ప్రేయర్స్ అండ్ ద బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టు యూ. అలా బెస్ట్గా ఉండేది, చాలా చక్కగా ఉండేటట్లుగా నీకు అది ఆశీర్వాదాలతో పంపుతున్నాము అని చెప్తున్నారు. ఆమెన్ ఆమెన్ అని రాశారు చివర్లు. యువర్ ప్రెషియస్ పాప్స్ హెల్త్ స్వేస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ దీస్ డేస్. మీ ప్రెషియస్ అంటే విలువ కట్టలేనటువంటి నీ పాప్స్ హెల్త్ అటు ఇటు ఊగిసలాడుతూ ఉంది అన్ని డైరెక్షన్స్లో ఈ రోజుల్లో. మేబీ ఇట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ద స్వేయింగ్ ఆఫ్ టెంపర్మెంట్ ఆఫ్ ద నేషన్స్. ఈ అన్ని ఈ నేషన్స్ అంటే అన్ని దేశాలకి ఉన్నటువంటి ఆ టెంపర్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో అవి ఊగినట్లుగానే ఈయన ఆరోగ్యం కూడా అలా ఊగుతూ ఉంది. He sometimes looks quite stooped like the drooping willow under pressure of his universal work, and sometimes he looks as erect and as tall as spruce. స్ప్రూస్ అనేది ఒక చిన్న మొక్కకి సంబంధం. అది స్ప్రూస్ అంటే ఒక టింబర్కి, కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాం టింబర్ అని మనం, వుడ్, అది దానికి సంబంధించినటువంటిది. అయితే ఈ సమ్టైమ్స్ లుక్స్ లైక్ స్టూప్డ్ అంటే వంగి ఉండడం అండి. ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం ఇలా ఆటోమేటిక్గా వంగుతాం, అట్లా చెట్లు కూడా వంగుతాయి, దాన్ని స్టూపింగ్ అంటారు. లేదా గూని పెడతారు చూడండి కొంతమంది, ఇలా గూని అంటాం మనం. మెడ నుంచి నడుము భాగం కొంచెం వంగి ఉంటుంది, అది అలాంటి అర్థం వస్తుంది. డ్రూపింగ్ విల్లో లాగా, విల్లో అంటే అదొక రకమైన మొక్క. ఆ డ్రూపింగ్ విల్లో లాగా ఆయన కూడా ఇలా వంగి ఉన్నారు. అండర్ ప్రెషర్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్. ఎందుకని? ఆయనకి యూనివర్సల్ వర్క్ అనేది అంత ప్రెషరు, అంత తట్టుకోలేని భారం ఉందన్నమాట. అండ్ సమ్ టైమ్స్ హీ లుక్స్ యాజ్ ఎరెక్ట్ అండ్ యాజ్ టాల్ యాజ్ స్ప్రూస్. ఆ స్ప్రూస్ అనే మొక్క ఉంది, కొన్నిసార్లు ఇరెక్ట్ అంటే తిన్నగా ఉండడం, ఒకసారి వంగి ఉంటారు స్టూపింగ్ అనేది, ఇంకోసారి తిన్నగా ఉంటారు బాబా. యూ విల్ బి హ్యాపీ టు హియర్ that I am glad to say that he will take life out of the life. ఒక నిమిషం అండి, వినబడుతుందండి? హలో, వినబడుతుందా? వినబడుతుంది. ఓకే. You will be happy to hear and I am glad to say that he still does take life out of life you send flying every week. అయితే నీకు ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటదంట? అండ్ ఐఎమ్ గ్లాడ్ టు సే, నేను నీకు చాలా సంతోషంగా చెప్తున్నాను. ఏంటంటే ఇదంతా కూడా గోహెర్ రాస్తున్నారు మనకి. నేను సంతోషంగా చెప్తున్నాను ఎందుకంటే ఏమంటే
he still does take life out of the life. ఈ జీవితాన్ని జీవితం కింద తీసుకుంటారు. యు సెండ్ ఫ్లయింగ్ ఎవ్రీ వీక్. అయితే హవెవర్ దేర్ ఈస్ నో నోయింగ్ వెన్ హీ మైట్ స్టాప్ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ నరిష్మెంట్. అంటే ఇప్పుడు తీసుకునే ఈ భోజనము ఎప్పుడు మానేస్తారో మనకి తెలియదు. మాకేమీ అర్థం కావట్లేదు అది ఎప్పుడు మానేస్తారో ఇప్పుడు తీసుకునేటువంటి భోజనం. హీ మైట్ స్టాప్ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ నరిష్మెంట్. హిజ్ విమ్ అంటే మనకు తెలుసు కదా, అది ఒక విమ్ వచ్చింది, ఒక దాన్ని ఏమంటారు, ఝలక్ అలా వచ్చినట్టు, అంటే సడన్ గా వచ్చిందని విమ్ అంటారు. అది దాని గురించి చెప్తున్నారు. హిస్ విమ్ క్రియేటెడ్ దిస్ అండ్ దట్ అండ్ ఆల్ థింగ్స్ అండ్ దెర్ ఈస్ నో రీజన్. ఆ విమ్ వల్ల ఇది మొత్తము ఇదంతా బయటకు వచ్చింది, అన్ని వస్తువులు బయటకు వచ్చినాయి. అండ్ దెర్ ఈస్ నో రీజన్ వై హీ షుడ్ నాట్ హ్యావ్ a whim of sudden likes and dislikes. ఈ విమ్ వచ్చినట్టే ఈ సడన్ లైక్స్, ఆయనకి ఇష్టమైనవి అయిష్టమైనవి కూడా ఈ విమ్ లాగా ఇలా ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. లెట్ us all hope he does not try his whim over us, for there is no greater pain. అలా విమ్ వచ్చినప్పుడు అప్పుడు ఎలా జరిగిందో అట్లా మన మీద ఆ విమ్ ప్రయోగించేటట్లు ఉండకూడదు. ఇదంతా గోహెర్ని ఒక డాక్టర్గా తను మాట్లాడుతుంది కాబట్టే ఇన్ని విషయాలు తన భోజనం గురించి కూడా చెప్తుంది అనమాట. అయితే ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏదైతే ఉన్నా, మనకి ఇష్టాలు అయిష్టాల మీద ఇట్లా విమ్ తెచ్చుకున్నారంటే మటుకు మనకి కష్టం అవుతుంది. ఓవరస్ బట్ దెర్ ఈస్ నో గ్రేటర్ పెయిన్ టు అ హ్యూమన్ బీయింగ్ దాన్ టు బికమ్ అ విక్టిమ్ ఆఫ్ హిస్ విమ్ ఆఫ్ డిస్లైక్. అలా విమ్ వచ్చినప్పుడు మన మీద ప్రయోగిస్తే కనుక ఆ విమ్ వస్తే దానికంటే కూడా మనమంటే డిస్లైక్ ఉన్నప్పుడు ఆ విమ్ వల్ల ఏమవుతుందట, అయిష్టత పెరుగుతుంది. అలా అయిష్టత పెరిగితే మటుకు దానికంటే బాధాకరము ఇంకోటి లేదు హ్యూమన్ బీయింగ్కి అని చెప్తున్నాను. నవ్ అబౌట్ యువర్ ఎస్టీమ్డ్ పాల్. ఎస్టీమ్డ్ అంటే చాలా గౌరవింపదగినటువంటి వ్యక్తి. ఎస్టీమ్డ్ పర్సన్ అన్నప్పుడు ఆయనకు ఒక ర్యాంక్ ఉంటుంది. అలా ఎస్టీమ్డ్ గౌరవాత్మకంగా పిలుస్తున్నమాట. ఎస్టీమ్డ్ పాల్ ఇరిచ్ ద titles is right back home to be the hand and the voice of the life consumer. ఆ లైఫ్ గురించి ఆయన రాసేటువంటి మాటలు, టైటిల్, ఈరిచ్ ద టైటిల్స్ ఇస్ రైట్ బ్యాక్ హోమ్, అవన్నీ కూడా వెనక్కి వచ్చినాయి లైఫ్ గురించి. కన్జ్యూమర్ అంటే అది ఎలా చెప్పాలి, ఆల్సో లైఫ్ రిడీమర్ అంటే రిడీమర్ రాసుకోలేదు నేను. ఓకే, రిడీమర్ లైఫ్, రిఫ్రెషర్ లైఫ్. రిడీమ్ అంటే పాయింట్స్ వస్తాయండి, ఆ రకంగా వస్తుంది ఆలోచన, అది అర్థము. ఫ్రెషర్, రిఫ్రెషర్, అబ్జార్బర్ లైఫ్, ఇవన్నీ కూడా జీవితానికి సంబంధించిన చెప్తా ఉన్నారు. లైక్ గాడ్, ఇరిస్ లైఫ్ విచ్ హ్యాడ్ అపరెంట్లీ సీమ్డ్ ఎక్స్టింక్ట్ హ్యాస్ బీన్ రివైవ్డ్. అది ఆల్మోస్ట్ జీవితం అయిపోయింది అని అనుకున్న జీవితం ఇరిస్ది మళ్ళీ రివైవ్ అయింది, మళ్ళీ చిగురించింది. అండ్ బాబా ఇన్ మెహరాజాద్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అగైన్. మెహరాజాద్లో ఇవన్నీ కూడా బాబా మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది బాబాకి లైఫ్. అలా ఉన్న లైఫ్ ఇన్ని విధాలుగా అది బాగుపడింది అనమాట. బిగినింగ్ టు ప్లాన్ ద లైఫ్ ఎట్ పూనా. మళ్ళీ ఇంతవరకు డల్గా ఉన్న బాబా మళ్ళీ లైఫ్ అక్కడ బిగిన్ చేయడానికి పూనాలో ఆయన సంసిద్ధులు అవుతున్నారు. And whether to have a darshan program this year or just skip it and keep it preserved for the next are the current topics of the day. మళ్ళీ ఇంత బాగా ఇంత చక్కగా ఉన్నా కూడా ఒక ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు పూనాలో దర్శనానికి. మళ్ళీ ఏంటంటే వెదర్ టు హ్యావ్ ఎ దర్శన్ ప్రోగ్రామ్ దిస్ ఇయర్, ఈ ఇయరే దర్శన్ ప్రోగ్రామ్ పెట్టుకుందామా, లేకపోతే స్కిప్ చేసి ఈ తర్వాత పెట్టుకుందామా, ఆర్ కీప్ ఇట్ ప్రిజర్వ్డ్ ఫర్ ద నెక్స్ట్, ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి అలా పెట్టుకుందామా, లేకపోతే తర్వాత రాబోయే కాలంలో. ఆర్ ద కరెంట్ టాపిక్స్ ఆఫ్ ద డే. అదే ఇక్కడ టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఎస్, యు ఆర్ సో మచ్ అమాంగ్స్ట్ అస్ హియర్ ఎవ్రీ డే డియర్ హ్యారీ. నువ్వు ఇక్కడ భౌతికంగా లేకపోయినప్పటికీ మా అందరి మధ్యన నువ్వు ఉన్నావు. యు ఆర్ సో మచ్ అంటే చాలా ఎంతో నీ ఇది హాజరు ఇక్కడ ఉంది. దట్ ఇట్ వోంట్ బి సర్ప్రైజింగ్ ఇఫ్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఫర్ యూ
మెటీరియలైజ్డ్ యూ. మా థాట్స్ ఫీలింగ్స్ అన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి నువ్వు కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతావు అని అనుకుంటున్నాం. సో ప్లీజ్ వార్న్ యువర్ పేషెంట్స్ నాట్ టు గెట్ సర్ప్రైజ్డ్. నీ పేషెంట్స్ అందరికీ, ఈయన కైరోప్రాస్ట్ మనకు తెలుసు, నీ పేషెంట్స్ అందరికీ కూడా ఆశ్చర్యపోవద్దని చెప్పు. ఎందుకు? ఇఫ్ వన్ డే దే ఫైండ్ యూ అబ్సెంట్ ఫ్రమ్ ద ఫేమస్ లైఫ్, ఈ లైఫ్ నుంచి నువ్వు కనబడకుండా పోతే గనక నీ పేషెంట్స్కి ఆశ్చర్యపడొద్దని చెప్పు. రీజనరేటింగ్ క్లినిక్. ఈ తర్వాత రీజనరేటింగ్ అంటే మళ్ళీ క్లినిక్ని స్టార్ట్ చేస్తే నీ లైఫ్ పోయి మళ్ళీ గ్రీటింగ్ స్టడీ, మళ్ళీ రీజనరేటింగ్ అంటే మళ్ళీ దాన్ని ప్రారంభిస్తే వాళ్ళని ఆశ్చర్యపడద్దని చెప్పు. నెవర్తెలెస్ యు మస్ట్ కీప్ వెయిటింగ్ మోస్ట్ పేషెంట్లీ అండ్ ఒబీడియంట్లీ till your compassionate father works another miracle. నువ్వు చాలా ఓపిక్గా పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకని? ఎప్పటి వరకు ఈ కంపాషనేట్ ఫాదర్, ఈ దయగల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మిరాకిల్ చేసి అది సఫలీకృతమయ్యి నీకు మంచి హోప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అది we of course pray that you be with us all once again. మేమందరం కూడా ప్రే చేస్తున్నాము నువ్వు మాతో ఉండాలి అని. వెరీ సూన్ అండ్ మే అవర్ బిలవెడ్ బాబా మేక్ దిస్ పాసిబుల్. బాబా అది అయ్యేటట్లుగా చేస్తే బాగుంటుంది. మేమందరం కూడా కోరుకుంటున్నాం నువ్వు చాలా తొందరలోనే మా అందరి దగ్గరికి ఉండాలని అని చెప్తూ, అది ఈ ఉండడం అనేది సఫలీకృతం అవ్వాలని మేము అందరం అనుకుంటున్నాము. ఆ బాబా ఆ పని చేయాలి. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్ ఆన్ యువర్ బర్త్డే డియర్ హ్యారీ. నీ బర్త్డే రోజున మేమందరం కూడా ఇలా కోరుకుంటూ ఈ ప్రేయర్ చేస్తున్నాం. ఈరోజు విత్ రెస్ట్ ఆఫ్ ద మండలి, ఈరోజు మండలి అందరి తరఫున మణి ఆంటీ, మైజీ, నాజా అండ్ షెఫ్ జాయిన్ మీ. నాజా ద షెఫ్. నాజా ఎప్పుడు వంట చేస్తూ ఉండేది కదా వీళ్ళందరికీ, అందుకని షెఫ్ అని పేరు పెట్టారు. బీన్ సెండింగ్ యూ దేర్ లవ్. అనదర్ బర్త్డే కిస్ ఫ్రమ్ బాబా. మళ్ళీ ఇవన్నీ కాకుండా బాబా యొక్క బర్త్డే కిస్ కూడా నీకు అందిస్తున్నాము. యువర్స్ గోహర్ ఇవన్నీ రాస్తుంది. పిఎస్ అంటే దాని కింద నోట్ అనమాట. అదేంటంటే February 10th ఫ్రమ్ మనీజా కూడా February 10th ఇది పంపిస్తూ ఉంది. ఏమని? టెక్స్ట్ ఆఫ్ బర్త్డే కేబుల్ టు యూ డిస్పాచ్. బర్త్డే కేబుల్ నీకు మేము పంపిస్తున్న బర్త్డే కేబుల్ ఇది. ఆ రోజుల్లో కేబుల్స్ ఉండేవి కదండి, సెల్ ఫోన్స్ అవి లేవు, అది మేము పంపిస్తున్నాము. యువర్ బిలవెడ్ పాప్ బాబా సెండ్స్ హిజ్ లవ్. నీ బిలవడ్ అయినటువంటి అయినటువంటి అతి ప్రియమైన వాడు అయినటువంటి పాప్ బాబా నీకు ఆయన ప్రేమను అందిస్తున్నారు. ఆన్ దిస్ స్పెషల్ డే టు యూ. ఈ స్పెషల్ డే నీకు అది అందిస్తూ ఉన్నారు. యూ హిజ్ వెరీ డియర్ సన్ ఫుల్ స్టాప్. అది నువ్వు చాలా దగ్గర వాడివి బాబాకి, ప్రియమైన పుత్రుడివి. నీకు ఆయన ఈ స్పెషల్ డే రోజున గ్రీటింగ్స్ అందిస్తున్నారు. అ సిజ్లింగ్ సాల్ ముబారక్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఆల్ ఎట్ యూ. సాల్ ముబారక్ అంటే ఈ పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ఈ కొత్త సంవత్సరానికి నీకు ఇది గ్రీటింగ్స్ చెప్తున్నాను. సాల్ ముబారక్. సాల్ అంటే ఒక సంవత్సరం. సాల్ ముబారక్ అండ్ ఈచ్ అండ్ ఆల్ అట్ యూ సాకీస్ మాజ్ ఖానా. సాకీస్ అంటే సాకీల్ది పబ్ అనమాట. పబ్ అంటే ఇన్, ఒక చిన్న హోటల్ లాంటిది, ఒక బస్ చేసే ప్లేస్. అట్ మెహరాజాద్ మెహరాజాద్ నుంచి నీకు ఇవన్నీ కూడా మేము పంపిస్తున్నాము. నీ సిజ్లింగ్ సాల్ ముబారక్ని మీకు అందిస్తున్నాము. మీరందరూ అక్కడ ఇన్లో ఉన్నారు, పబ్లో ఉన్నారు, వాళ్ళకి నీకు అందిస్తున్నాము మెహరాజాద్ నుంచి మణి. అది February 10th. సాల్ ముబారక్. మళ్ళీ చెప్తున్నారు. వి ఆల్ రిమెంబర్ యూ టుడే వెరీ ఫాండ్లీ. ఎంతో ఇష్టంగా మేము నిన్ను గుర్తుపెట్టుకుంటున్నాము ఈరోజు. హ్యాపీ బర్త్డే డియర్ హ్యారీ. హ్యాపీ బర్త్డే నీకు డియర్ హ్యారీ. హ్యారీ అంటే బాబా ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు చాలా దగ్గర, చాలా ఇష్టమైన వాళ్ళల్లో నువ్వు ఒకడు అని బాబా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎక్సెప్ట్ ఫ్రమ్ మనీస్ లెటర్ ఆఫ్ April 21st, 1962. మణి వీళ్ళకు ఫారినర్స్కి
ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతిదీ చాలా విపులంగా ఆవిడ లెటర్స్ రాసేవాళ్ళు. అది అది తెలుగులోకి నేను ట్రై చేశాను. ఒక్కొక్క లెటరు చాలా పెద్దగా ఉంది. అది కుదించి రాయడం అనేది చాలా చాలా కష్టం. నిజంగా ఈ టీం ఉంది చూడండి, మన లార్డ్ మెహర్ ట్రాన్స్లేట్ చేసిన టీంని మనము నిజంగా ఎంతైనా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే అదంత సులభమైన పని అనిపించలే నాకు. అప్పటి వరకు మామూలుగా ట్రాన్స్లేషన్ అలా అలా ఏదన్నా నా సొంతగా చేసుకునేది, కానీ కుదించి రాయడం అనేది చాలా కష్టం. అది మటుకు వాళ్ళు ఎక్కడ కనబడినా ఎవరైనా తెలిస్తే నిజంగా మీరు మనకు అందించినందుకు మనం థ్యాంక్స్ చెప్పొచ్చు. సో హ్యాపీ ఆర్ హ్యాండ్సమ్ హ్యారీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ cocoon ఎక్సెప్ట్ ఫ్రమ్ మనీస్ లెటర్ ఆఫ్, అదే మనీ లెటర్ నుంచి యువతలకు వచ్చి కొన్ని తీసుకొని రాసినటువంటి. ఏమంటుంది ఆవిడ? సో హ్యాపీ ఆర్ హ్యాండ్సమ్ హ్యారీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ cocoon. కకూన్ అంటే ఈ గొంగళి పురుగు దాని లోపల దాచుకుని ఉంటుంది చూడండి, ఆ పురుగు కట్టుకున్నటువంటి ఆ గూటిలో దాచుకుని ఉంటుంది, అది ఆ కకూన్ అంటారు దాన్ని. అది అందులోంచి ఈ హ్యాండ్సమ్ హ్యారీ అంటే ఎవరైనా కూడా హుషారు లేకుండా చాలా ఒక మూలకి నక్కి ఉంటారే క్లాస్లో కూడా, వాళ్ళని కూడా కకూన్ అంటారు. ఎందుకంటే వాళ్ళు దాచుకునే టైప్, ఎప్పుడు ముందుకు యువతలకు వచ్చి వాళ్ళు ఏది చెప్పరనమాట. అయితే ఈ అందులోంచి బయటకు వస్తున్న ఈ హ్యారీకి చాలా హ్యాండ్సమ్ హ్యారీ, అందంగా ఉండేవాడు. ఆయన అలా బయటకు వస్తున్నందుకు హ్యాపీ అంటుంది. హిస్ ప్రైస్లెస్ పాప్ సీమ్స్ టు బీ డూయింగ్ ద సేమ్. పాప్, నీ ప్రైస్లెస్ పాప్. ప్రైస్లెస్ అంటే మనం వెలకట్టలేనటువంటి పాప్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా సేమ్ థింగ్, అదే పని చేస్తున్నారు అన్నమాట. తనలోని ఆ దివ్యత్వాన్ని నెమ్మదిగా బయటకి తెస్తున్నారు. అండ్ ఎస్టర్డే బీయింగ్ ఎ హాలిడే హీ అలౌడ్ ద ఓల్డ్ గ్యాంగ్ జస్ట్ ఎ పార్టీ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ ద ఇంటిమేట్ గ్రూప్ ఇన్ పూనా అండ్ సమ్ ఫ్రమ్ బాంబే. నిన్నటి రోజున హాలిడే అయిందట ఆ రోజు. అది ఓల్డ్ గ్యాంగ్ అని ఎవరైతే బాబాని పిలుస్తారో ఆ పార్టీ ఇచ్చారంట వాళ్ళందరికీ. ఓల్డ్ గ్యాంగ్ ఎవరంటే పూనా, తర్వాత బాంబే నుంచి ఉన్నవాళ్ళు. ఇంటిమేట్ అంటే చాలా దగ్గర వాళ్ళు బాబాకి. ఆ గ్రూప్ని పూనా వాళ్ళని పిలిచారు ఫర్ అన్ ఈవినింగ్ గెట్ టుగెదర్. ఒక అందరూ కలవడానికి ఒక గెట్ టుగెదర్ పెట్టి ఈవినింగ్ పిలిచారు. దేర్ వాజ్ దట్ ఇన్క్రెడిబుల్ కార్డ్ గేమ్. అక్కడ ఏమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, రానటువంటి వివరణకి కుదరనటువంటి గేమ్, కార్డ్ గేమ్. ఆ ప్లేయర్స్ ఫర్ సో మెనీ దే కుడ్ నాట్ ఈచ్ హ్యావ్ మోర్ దెన్ 2 cards. ప్లేయర్స్ ఎంతమంది అయిపోయారంటే ఆడేవాళ్ళు సాధారణంగా 11 ముక్కల ఆట ఆడతారు, ఇంకోటి ఆడతారు. లావారిస్ అని బాబా అదే ఆడేవాళ్ళు ఎక్కువగా. లావారిస్సా నాకు తెలీదు, అది ఆడేవాళ్ళు బాబా. అయితే ఈసారి మటుకు మనుషులు ఎక్కువైపోయారు కాబట్టి ఒక్కొక్కరికి 2 కార్డులు ఇచ్చారు. అండ్ షౌటింగ్ అండ్ లాఫ్టర్ అండ్ ఆర్గ్యూయింగ్ దట్ వెంట్ ఆన్ బ్రాట్ ద ప్లాస్టర్ డౌన్ ఫ్రమ్ ద సీలింగ్. వాళ్ళు ఎంత అరిసి ఎంత గోల చేశారంటే, ఎంత నవ్వారంటే ఆ మొత్తం పైనుంచి ఆ ప్లాస్టర్ అంతా కిందకి పడిపోయిందా అన్నట్టుగా అనిపించింది. నిజంగా రాలేదు. వెంట్ ఆన్ బ్రాట్ ద ప్లాస్టర్ డౌన్ ఫ్రమ్ ద సీలింగ్. అది జోసెఫ్ వాజ్ దేర్ టూ. ఒకవేళ నిజంగానే ఏమైనా అద్దకం పడిపోయిందేమో మనకి తెలియదు పైనుంచి. జోసెఫ్ వాజ్ దేర్ టూ. జోసెఫ్ కూడా అక్కడ ఉన్నాడు. అండ్ ఎట్ టైమ్స్ లుక్డ్ క్వైట్ బివిల్డర్డ్ యాజ్ టు హౌ ద గేమ్ షుడ్ బి ప్లేడ్. ఆయనకి ఆ గేమ్లో ఉన్న రూల్స్ తెలియవు, గేమ్ ఎలా ఆడాలో తెలియలేదు. బట్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద నోస్ రబ్బింగ్. మనకి తెలుసు ఓడిపోయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందులోని మెంబర్స్ అందరూ కూడా ముక్కు నేలకేసి రాయాలి. అది బాబా అందరికీ అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ బాబా ఎప్పుడూ ఓడిపోయేవాళ్ళు కాదు, అవతల గ్రూపే ఓడిపోయేది. వాళ్ళందరి చేత ముక్కుని నేల మీద రబ్ చేయించేవాళ్ళు. బట్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద నోస్ రబ్బింగ్ దట్ హ్యాడ్ టు బి డన్ బై ద లూజింగ్ పార్టీ అండ్ ఎండెడ్ ఇన్ లాఫ్టర్. వాళ్ళు అది చేసేటప్పుడు అందరూ కూడా పగలబడి నవ్వేవాళ్ళు. టెల్ డియర్ హ్యారీ అబౌట్ పెండు దట్ ఆన్ మండే హీ వాజ్ ఆపరేటెడ్ ఆన్ though critical, it was a successful one. హ్యారీకి చెప్పండి ఏమని, పెండుకి ఆపరేషన్ అయింది మండే రోజున. అది చాలా క్లిష్టమైన ఆపరేషన్ అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది, విజయవంతమైంది. అండ్ డాంకిన్ హ్యాస్ బీన్ హియర్, సో ఇట్ వాజ్ అ గ్రేట్ హెల్ప్ టు గోహెర్. డాక్టర్ డాంకిన్ కూడా ఇక్కడ ఉండబట్టి అది గోహెర్కి చాలా బాగా పనిచేసింది, హెల్ప్ చేసింది.
అండ్ అస్ అండ్ గోహర్కి మా అందరికి కూడా. అండ్ అఫ్ కోర్స్ టు పెండు కూడా అది చాలా హెల్ప్ అయింది. ఎవరు డాన్ అక్కడ ఉండడము, గోహర్కి హెల్ప్గా ఉండడం అనేది అందరికీ కూడా నచ్చింది ఆ విషయము. మెహరాజాద్లో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఒక రకంగా అని చెప్పొచ్చు. పెండు కూడా ఆనందం అనిపించింది. ఆల్దో హీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్, అసౌకర్యంగా ఉన్నా, ఎంతో పెయిన్ ఉన్నా కూడా, సో ఫార్ ద న్యూమరస్ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సచ్ ఎ కేస్ హ్యాస్ బీన్ అవాయిడెడ్ బై హిస్ గ్రేస్. బాబా దయ వల్ల చాలా ఎన్నో మల్టిపుల్ కాంప్లికేషన్స్ అంటే అనుకోని విధంగా చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. అయినా కూడా బాబా దయ వల్ల అవన్నీ కూడా అవాయిడ్ అయినాయి. అంటే అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అనిపించలేదు, అన్నీ కూడా తగ్గినాయి. బట్ వీఆర్ హోపింగ్ రికవరీ విల్ బి స్పీడర్ దాన్ ఇట్ ఈస్ అట్ ద మూమెంట్. ఇప్పుడున్న ఆ రికవరీ, కోలుకోవడం ఇప్పుడున్న దానికంటే కూడా చాలా త్వరితగతాన ఉంటుందని మేము ఆశిస్తున్నాం. బట్ వీఆర్ హోపింగ్ రికవరీ విల్ బి స్పీడియర్ దాన్ ఇట్ ఈస్. అది ఇప్పటికన్నా కూడా స్పీడ్గా రికవరీ అవుతుందని మేము అనుకుంటున్నాము అని. హోపింగ్ అంటే మేము ఆశిస్తున్నాము. హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ హోమ్ ఇన్ అబౌట్ 10 days. 10 రోజుల్లో ఇంటికి వస్తాడు. ఇరిచ్ సీస్ హిమ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఇరిచ్ చూసి వస్తాడు. అది మణి రాసినటువంటిది అని. కేబుల్ పూనా ఇండియా May 6, 1962. అప్పుడు కేబుల్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ కేబుల్లో ఇలా రాసింది ఏమని, టెలిగ్రామ్ అనమాట. ఏమని, టు హ్యారీ కెన్మోర్, హౌ ఆర్ యూ, మై లవ్ టు యూ, బీ బ్రేవ్ అండ్ హ్యాపీ ఇన్ మై లవ్ బాబా. నువ్వు, నా ప్రేమ నీకుంటుంది, చాలా ధైర్యంగా ఉండు, హ్యాపీ ఇన్ మై లవ్ బాబా. బాబా ఇచ్చారు ఏమని, నా ప్రేమలో సంతోషంగా ఉండు అని ఇచ్చారు. కేబుల్ గురుప్రసాద్, అది May 6th. May 7th ఇంకో కేబుల్ ఇచ్చారు పూనా నుంచి. అదేంటంటే May 7th, 1962. రెండు కూడా పూనా నుంచి ఇచ్చినవే. టు మెహర్ బాబా, స్టిల్ with adverse effects from ingestion, patient's homemade polish, Bolini month ago. Stop on the full stop. Working reasonably hard. Stop. Purpose, envision, spirit high. Stop. Gratefully happy to merit your continued interest in my welfare. Yourself constantly in heart and mind. Regards all most affectionately, Saki's strong, sobered son. ఈయన ఇస్తున్నాడు మెహర్ బాబాకి. ఈయన ఇచ్చేటువంటిది ఏంటి, స్టిల్ విత్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఇంకా కూడా ఆ ఎఫెక్ట్లు అలానే ఉన్నాయి. ఫ్రమ్ ఇంటెన్షన్, పేషెన్స్, హోమ్ మేడ్ పాలిష్. ఆ పేషెన్స్కి హోమ్ మేడ్ పాలిష్ ఏదో ఇస్తున్నట్ట నాకు అర్థమైంది. అది వాళ్ళని మంత్ అగో, ఒక మంత్ ముందు ఇచ్చినటువంటి ఆ పాలిష్తో పేషెంట్స్ అందరూ కూడా హోమ్ మేడ్ పాలిష్ ఏదో ఇచ్చారట. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు అని చెప్తున్నారు. వర్కింగ్ రీజనబుల్లీ హార్డ్. స్టాప్ అంటే చాలా కష్టపడి పని చేస్తున్నాను. రీజనబుల్లీ అంటే చెప్పుకోదగినంతగా. పర్పస్, ఇన్విజన్, స్పిరిట్ హై. అది ఆ ఇన్విజన్ అనేది చాలా స్పిరిట్ హై అంటే మన హోప్ అన్నమాట. చాలా గొప్ప హోప్ తోటి చేస్తున్నాం. గ్రేట్ఫుల్లీ హ్యాపీ టు మెరిట్ యువర్ కంటిన్యూడ్ ఇంట్రెస్ట్. నువ్వు నాకు ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్, కంటిన్యూడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ఫుల్లీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఇంట్రెస్ట్ ఇన్ మై వెల్ఫేర్, నా గురించి నువ్వు తీసుకునే శ్రద్ధ ఏదైతే ఉందో దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా గ్రేట్ఫుల్లీ హ్యాపీ అంటే గ్రేట్ఫుల్లీ అంటే మనము అభినందించడం అనమాట. హ్యాపీ టు మెరిట్ యువర్ కంటిన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ మై వెల్ఫేర్, యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ ఇన్ హార్ట్ అండ్ మైండ్. నువ్వు మైండ్, హార్ట్లో నాకు ఉన్నావు. అది నీ మైండ్లో నీ మైండ్, హార్ట్లో నేనుండి అంత ఇంట్రెస్ట్ చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అన్నట్టుగా. యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ ఇన్ హార్ట్ అండ్ మైండ్. రిగార్డ్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. ఆల్మోస్ట్ ఎఫెక్షనేట్లీ సాకీస్ స్ట్రాంగ్ సోబర్డ్ సన్. చాలా ధైర్యవంతుడైనటువంటి, సోబర్డ్ అంటే మళ్ళీ చాలా తగ్గి ఉండడం, అటువంటి
పుత్రుడు నీకు ఇచ్చేటువంటి చాలా అఫెక్షనేట్, చాలా ప్రేమతో నేను చెప్పే విషయము నీకు అని సోబర్డ్ సన్ అని రాశాడు. హ్యారీ రాసినటువంటిది అది. వన్స్ అగైన్ హ్యారీ కేమ్ ఫర్ అ వెకేషన్ టు గురుప్రసాద్ ఇన్ పూనా. మరొకసారి పూనాకి ఈ వెకేషన్ మీద హ్యారీ రావడం జరిగింది. May 7th, 1962 on his own without anyone in the West knowing about it. ఎవరికి తెలియకుండా చెప్పా పెట్టకుండా టక్కుమని వచ్చేసాడు. ఇంకొక చిన్న 4 లైన్లు చదువుకొని ఆపుదామండి. Except from Lord Mayor describes how Harry surprised Baba with his visit. బాబాని ఆశ్చర్యపరిచే విధంగా ఎలా వచ్చాడు హ్యారీ అనేది చెప్తున్నారు. Quite unexpectedly, Dr. Harry Kenmore arrived in Pune on May 7th, 1962. May 7th వీళ్ళు కేబుల్ పంపించింది గురుప్రసాద్లో. గురుప్రసాద్ నుంచి కేబుల్ పంపించారు మెహర్ బాబాకి హ్యారీ. అనుకోకుండా ఆశ్చర్యపడే విధంగా పూనాకి వచ్చాడు ఆయన. May 7, 1962. He telephoned Guruprasad from the Napier Hotel and Irish picked up the phone. అక్కడి నుంచి టెలిఫోన్ చేశాడు నేపియర్ హోటల్ నుంచి. ఇరిచ్ దాన్ని టెలిఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. సర్ప్రైజ్ టు హియర్ కెన్మోర్స్ వాయిస్. ఆయన వాయిస్ వినబడి చాలా ఆశ్చర్యపోయాడు. ఇరిచ్ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ హీ వాజ్ స్పీకింగ్. ఏంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు అని ఇరిచ్ అడగడం జరిగింది. కెన్మోర్ బెలోడ్ దట్ హీ వాజ్ ఇన్ పూనా. నేను పూనాలో ఉన్నాను అని చెప్పడం జరిగింది హ్యారీ కెన్మోర్. ఇరిచ్ లాఫ్ యాజ్ హీ thought he was calling from New York City. ఇరిచ్ నవ్వాడంట. ఎందుకని, అక్కడ న్యూయార్క్ సిటీ నుంచి చేస్తూ ఇట్లా చెప్తున్నాడని ఇరిచ్కి నవ్వొచ్చి నవ్వాడు. యాజ్ హీ ఫ్రీక్వెంట్లీ వుడ్ డూ. ఎప్పుడు ఇరిచ్ అలానే చేస్తాడు, అట్లానే ఈసారి కూడా నవ్వుకుంటూ అన్నాడు. కెన్మోర్ స్టేడ్ ఇన్ పూనా ఫర్ 2 weeks. కెన్మోర్ 2 వారాలు పూనాలో ఉన్నారు. అండ్ వాజ్ అలౌడ్ టు విజిట్ గురుప్రసాద్ డైలీ టు బీ విత్ బాబా ఇన్ ద మండలి. బాబాకి మండలిని విజిట్ చేసేవాడు రోజు. అక్కడి నుంచి హ్యారీ కెన్మోర్. అది అతను బాబాకి చాలా డియరు, బాబాకి చాలా దగ్గర, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. యు ఆర్ మై సన్ అనేవాళ్ళు బాబా ఎంతో ప్రేమగా. అది ఇక్కడ వరకు ఇవాళ చెప్పుకుని ఆపుకున్నామండి. వీలున్నంత వరకు మనకి సమయం చిక్కినప్పుడల్లా ఇది పుస్తకం చదువుకోవడానికి మనము ప్రయత్నిస్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఒక హ్యారీ గురించి కానీ, ఒక డాన్ స్టీవెన్స్ నుంచి కానీ, ఒక గోహెర్ గురించి కానీ, ఒక ఈరిస్ గురించి కానీ మనము వాళ్ళ గురించి అంతా సేకరించి రాసిన ఎప్పుడు కూడా మంచి పుస్తకాలు ఇవన్నీ కూడా బాబా గురించి తెలుసుకుంటూనే సైడ్ బై సైడ్ ఇలాంటి బుక్స్ కూడా పెట్టుకుంటే మనకి ఈ మండలి వాళ్ళు ఎలా బాబాతో వేగారు, ఎలా బాబాకి విధేయత చూపించారు అనేది మనకి కొంతైనా ఆ కోణం నుంచి చూస్తే మనకు కూడా అది అర్థమవుతుంది బాగా. ఇంకా మనకి ఖుర్షద్ బుక్ ఒకటి వచ్చేసింది, ఈరిచ్ గురించిన బుక్ వచ్చింది, మణి గురించిన బుక్ వచ్చింది, మెహరా బుక్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇంకొకటి గోహెర్ పుస్తకానికి అక్కడ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మెహరాజాద్లో వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దివానా అయితే ఏకంగా 3 పార్ట్లు రాస్తుంది. పెద్ద పార్ట్ ఒకటి ఆల్రెడీ 1 వచ్చేసింది. అదే సుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడు చదువుతుంటారు. సో అందరికీ నా వినతి, నా కోరిక ఏంటంటే ఇలాంటి పుస్తకాలు కూడా మీరు 1-2 తీసుకొని చదివితే బాగుంటుంది. వీలున్నంత వరకు వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. సో మనం కూడా అందులో అంత కాకపోయినా 100లో ఒక 10%, 5% మనం కూడా బాబాకి విధేయత చూపించిన వాళ్ళం అవుతాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన బాబాకి, అరుణ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఆ బాబాకి మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ, ఓపికగా విన్న మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ, చక్కగా మీరు పఠనం చేశారు. మీరు మరో గ్రంథాల గురించి కూడా చెప్పారు. అలాగే గాడ్ స్పీక్స్ లో డివైన్ థీమ్ అనేది అందరూ చదవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తరఫున అనుకోండి. గాడ్ స్పీక్స్ లో డివైన్ థీమ్ 4 పేజీలే ఉంటుంది. అది మీ ఇష్టం అందరికీ. జై బాబా. ఉమా మేడం గారు